హనుమ సీతమ్మ కోసం సముద్రాన్ని లంఘించే సమయంలో సురస సముద్రంలో ఉండేటువంటి ఒక రాక్షసి. తనకున్న వరం తన పైనుంచి ఏదైనా వెళ్తుంటే దాన్ని మింగేటువంటి వరం. సురస బయటకొచ్చి హనుమను మింగటానికి ప్రయత్నం చేస్తుంది. హనుమ తన శరీరాన్ని పెంచుతాడు. సురస తన నోరును పెంచుకుంటూ వెళ్తుంది. ఇలా ఇద్దరు కూడా వారి యొక్క దేహదారుఢ్యాన్ని ప్రదర్శిస్తారు. చివరికి హనుమ తన స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మంగా అయిపోయి సురస నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తారు. సురసకున్నటువంటి వరం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తారు. చేసి తిరిగి తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే మన యొక్క దేహదారుఢ్యం పనికిరాదో అక్కడ మన యొక్క బుద్ధి బలం పనిచేస్తుంది. సూక్ష్మ రూపాన్ని ధరించి తనను తాను తక్కువ చేసుకొని చూపించాడు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.